సో మచ్ గ్రేట్ఫుల్. చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది అనమాట. నా గురించి ఇంతమంది ఇలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. 1 year లోపు మానిటైజేషన్ అయిపోతుంది. చాలా ఈజీగా తీసుకున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్. అంటే నేను ఈజీ అనుకున్నాను, అయిపోతుంది అని అనుకున్నాను. బట్ అంత ఈజీగా చాలా స్ట్రక్ అయిపోయింది అనమాట. ఇంకా రొటీన్ లైఫ్ అనమాట. కుకింగ్ కానీ, తినడం కానీ, ఇంత రోజుకి 24 గంటలే ఉన్నాయంటే సరిపోవట్లేదు టైము. ప్లస్ అన్నిటికంటే మించింది ఒకటి ఏంటంటే స్క్రిప్ట్ రెడీ లేదు, లేదా కెమెరా పని చేయట్లేదు, లేదా మైక్ పని చేయట్లేదు అని చెప్పేసి. సో ప్లానింగ్ లేకుండా ఏం లేకుండా యూట్యూబ్ నేను చాలా స్ట్రగుల్ అవుతున్న విషయం ఏంటి అంటే అదే నా టీమ్. కెనడా కుర్రాళ్ళు అండ్ మీన్స్ లైక్ ఆ లిటిల్ సపోర్ట్ బట్ నాట్ ద టీమ్. నాకు ఎప్పుడు కూడా ఒక టీం లేదనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రాళ్ళు. సో ఆల్మోస్ట్ వీడియోస్ అది చేయడం ఆపేసి 2 months అయిపోతుంది. 50 days 60 days అవుతుంది. మీరందరూ నన్ను ఒక 50 days 60 days బ్యాక్ చూసుంటారు, మళ్ళీ చూస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రాళ్ళు. సో 60 days గ్యాప్ ఎందుకు వచ్చింది ఏంటి అంటే నాకే తెలీదు. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసాము అసలు అంటే ఎప్పటి నుంచి ఉందన్నమాట. ఫస్ట్ నుంచి ఈ యూట్యూబర్స్ కానీ చాలా మందిని చూసినప్పుడు మనం కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, మనం ఏదో చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసాం అనమాట. చెప్పాలంటే యూట్యూబ్ గురించి పెద్ద నాలెడ్జ్ కూడా లేదు, స్టార్ట్ చేద్దాము లైక్ లెర్నింగ్ థింగ్స్ అనమాట. చేస్తూనే నేర్చుకుందాము అని చెప్పేసి అలా చేసాము. లైక్ ఏం చేద్దాము ఫస్ట్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ చూపిద్దాము, ఒక నయాగరా చూపిద్దాం అని చెప్పి ఫస్ట్ లో వీడియోస్ చేసామంట. అది కూడా 1 month ఒక వీడియో, 2 months ఒక వీడియో. సో ఫస్ట్ నేను ఐఫోన్ వీడియో చేసినప్పుడు నాకైతే 500 వాచ్ అవర్స్. యూట్యూబ్ కి 4000 వాచ్ అవర్స్ కావాలి. నాకైతే ఒక 500 వాచ్ అవర్స్ రాగానే ఓకే ఇలా 10 వీడియోలు చేస్తే చాలు, 500 వచ్చేస్తాయి, ఒక 1 year లోపు మానిటైజేషన్ అయిపోతుంది. చాలా ఈజీగా తీసుకున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్. అంటే నేను ఈజీ అనుకున్నాను, అయిపోతుంది అని అనుకున్నాను. బట్ అంత ఈజీగా చాలా స్ట్రక్ అయిపోయింది అనమాట. వాచ్ అవర్స్ 3300, 3400 అంటే ఇంకో 400 అవర్స్ ఒక్క వీడియో 2 వీడియోలు చేస్తే అయిపోతున్న టైంలో కంటెంట్ స్ట్రక్ అయిపోవడం, వీడియోస్ ఏం చేయాలో అర్థం కాకపోవడం. అప్పుడు స్టార్ట్ చేసాను కూర్చొని కొన్ని పాడ్కాస్ట్ లాగా మాట్లాడటం, అలా స్టార్ట్ చేశాను అనమాట. సో ప్రతిసారి కూడా ఏమైతుంది అంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను, ఒక చోట స్ట్రక్ అయిపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక స్క్రిప్ట్ ఉంది, వీడియో చేద్దాము ఇలా అనుకున్నప్పుడు ఆ వీడియో చేస్తూ స్క్రిప్ట్ రాయడం ఆగిపోవడం, లేదంటే నైట్ మిడ్నైట్ పడుకునే ముందు థాట్స్ వస్తాయి అనమాట. భలే థాట్స్ వస్తాయి, వీడియో ఇలా చేద్దాము అలా చేద్దాము అని చెప్పి థాట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసరికి షెడ్యూల్ అంతా చేంజ్ అనమాట. ఒకవైపు పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి, ఒకవైపు ఫుల్ టైం జాబ్ అప్లై చేసుకోవాలి. సో ఇంకా రొటీన్ లైఫ్ అనమాట. కుకింగ్ కానీ, తినడం కానీ, ఇంత రోజుకి 24 గంటలే ఉన్నాయంటే సరిపోవట్లేదు టైము. ప్లస్ అన్నిటికంటే మించింది ఒకటి ఏంటంటే బద్ధకం అనమాట. ఎంత బద్ధకము అంటే స్క్రిప్ట్ రెడీ లేదు, లేదా కెమెరా పని చేయట్లేదు, లేదా మైక్ పని చేయట్లేదు అని చెప్పేసి. సో ప్లానింగ్ లేకుండా ఏం లేకుండా యూట్యూబ్ అంతా ఆగిపోయింది అనమాట. సో ఏం చేద్దాము ఏంటి అనుకున్నప్పుడు మళ్ళీ నాకు ప్రెసెంట్ ఏమనిపిస్తుంది అంటే ఆగకూడదు, చేయాలి, కానీ ఏం చేయాలో తెలియదు. సో అందుకే ఈ గ్యాప్ అంతా వచ్చింది. సో నేను అగైన్ మళ్ళీ ఏం ఫిక్స్ అయ్యాను అంటే రీస్టార్ట్ మళ్ళీ చేద్దాము అని చెప్పేసి. సో రీస్టార్టింగ్ కూడా 10-15 రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ముందుకైతే పోవట్లేదు. నేను అనుకుంటూనే ఉన్నా, ఇదిగో చేద్దాం, అదిగో చేద్దాం, పలానా రోజు చేద్దాం, పలానా స్టార్టింగ్ స్క్రిప్ట్ ఏంటి ఇలా చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకా స్క్రిప్ట్ అయితే నెక్స్ట్ వీడియో పలానా దాని మీద చేద్దామని అనుకుంటున్నాం, కానీ అది కోయడం లేదనమాట. బట్ ఈసారి అయితే మస్ట్ అండ్ షుడ్ గా నేను అట్లీస్ట్ వారానికి ఒక వీడియో, 2 వీడియోలు ఇలా చేస్తూ ఉండాలని అయితే ఫిక్స్ అయ్యాను. యూట్యూబ్ వదిలేయాలా చేయాలా అని డౌట్ వచ్చినప్పుడు వదలద్దు, లెట్స్ డూ ఇట్, చెయ్యాలి అని ఫిక్స్ అవుతున్నాను. సో ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. చాలా మంది మెసేజ్ కూడా చేశారు, అరే ఏమైంది యూట్యూబ్ వీడియోస్ చేయట్లేదని చాలా మంది ఫ్రెండ్స్ చేశారు. ఈవెన్ యూట్యూబ్ నుంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కూడా నాకు యూట్యూబ్ అని కింద కామెంట్స్ చేశారు, ఏమైంది బ్రో మీ వీడియోస్ రావట్లేదు మీ ఛానల్ నుంచి, ఏమైంది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో మచ్ గ్రేట్ఫుల్. చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది అనమాట. నా గురించి ఇంతమంది ఇలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. సో ఓవరాల్ గా అదనమాట. సో నెక్స్ట్ వీక్ నుంచి కొన్ని వీడియోస్ చేద్దాము డెఫినెట్లీ. సో యూట్యూబ్ అయితే ఆపట్లేదు. సో నాకు మీ సైడ్ నుంచి కావాల్సిన హెల్ప్ ఏంటి అంటే మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంతమంది లైక్ చాలా మంది నాకు కంటెంట్ చూసి కొంతమంది వచ్చారు. అఫ్ కోర్స్ 1500+ సబ్స్క్రైబర్స్ లో ఒక 500+ వ్యూస్ నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళలో ఉన్నా కానీ అట్లీస్ట్ ఒక 500 కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చెప్పండి ఇన్ ద కామెంట్స్ లో. అండ్ నేను చాలా స్ట్రగుల్ అవుతున్న విషయం ఏంటి అంటే అదే నా టీమ్. కెనడా కుర్రాళ్ళు అండ్ మీన్స్ లైక్
ఆ లిటిల్ సపోర్ట్ బట్ నాట్ ద టీమ్. నాకు ఎప్పుడు కూడా ఒక టీం లేదనమాట. నేను ఒక్కనే చేసుకుంటున్నాను. ఈవెన్ ఎడిటింగ్ కానీ, ఒక thumbnail కానీ, ఒక స్క్రిప్ట్ కానీ, ఒక ఐడియా కానీ, ఏదైనా కానీ చెప్పేవాళ్ళు ఉన్నారు ఇలా వీడియోస్ చేయాలి అని చెప్తున్నారు. సో దాన్ని మొత్తం కూడా నేనే డెవలప్ చేసుకుంటూ నేనే చేస్తున్నాను. సో ఇట్స్ గివ్ లాట్ ఆఫ్ ప్రెషర్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే నేను కరెక్ట్ గా చెప్తున్నానా, అసలు నేను రైట్ వేలో నేను ఉన్నానా, ఇట్స్ లాట్ ఆఫ్ డౌట్స్ వస్తున్నాయి అనమాట. సో అందుకే నాకు ఒక టీమ్ ఉంటాయి, ఐ మీన్ ఒక సపోర్టింగ్ టీమ్ అనమాట. సో యూ కెన్ డూ దిస్, లైక్ నువ్వు ఈ వీడియోస్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు నువ్వు ఇలా అని నాకు ఒక టీమ్ ఆగలేదు అనమాట. ఈవెన్ నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే యూ కెన్ బి మై టీమ్. నేను ఇంత ఇచ్చి హైర్ చేసుకుంటాను మిమ్మల్ని, ఇంత శాలరీ ఇస్తాను ఇలా అని చెప్పలేను. కానీ సో ఫస్ట్ నేను డెవలప్ అవ్వాలి అంటే నాకు ఒక టీమ్ సపోర్ట్ కావాలన్నమాట. సో ఎనీబడి ఏరియాస్ ఎవరైనా సరే మీకు ఇంట్రెస్టెడ్ గా, లైక్ మీకు స్క్రిప్ట్ డెవలప్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా ఎడిటింగ్ కానీ దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అంటే కింద కామెంట్ చేయండి. ఆర్ నా మెయిల్ తెలుసు, నేను నా మెయిల్ కింద మెన్షన్ చేస్తున్నాను. నా మెయిల్ కి మెసేజ్ చేయండి. ఫోన్ నెంబర్ ఇవ్వలేను, సారీ, ఫోన్ నెంబర్ ఇవ్వలేను, అందుకే నా మెయిల్ అండ్ ఇన్స్టాగ్రామ్ బోత్ ఐడీస్ ఇస్తున్నాను. సో నాకైతే ఒకసారి మెయిల్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ లో కానీ నాకు రిక్వెస్ట్ పెట్టి సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అని చెప్పండి. డెఫినెట్లీ మనం కలిసి వర్క్ చేద్దాము. సో వాట్స్ మై ప్లాన్ ఈజ్ నేను డెవలప్ అవుతూనే మీరు కూడా డెవలప్ అవ్వచ్చు. లెట్స్ గో టుగెదర్. ఇట్లు మీ కెనడా కుర్రాడు.